చంద్రశేఖర్ రెడ్డి, వీరప్రాణపల్లి మండలం, ఎర్రవనపల్లి గ్రామం. రీత్యా ఇక్కడ జాబ్ చేస్తున్నాను. కోల్ ప్లాంట్ లో ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ లో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు ఉన్నారు. పెద్ద పాప అమెరికాలో జాబ్ చేస్తుంది. చిన్న పాప ఈ పాప శ్రీచరణి. చిన్నప్పటి నుంచి బాగా క్రికెట్ అంటే ఇష్టం. వాళ్ళ మామతో పాటు పోతా ఆడుకుంటా వచ్చింది. కొంచెం ఇప్పుడు పెద్దదైనాక ఇంట్రెస్ట్గా బాగా ఆడుతుంది. లేని పోవచ్చు అని హైదరాబాద్లో చేర్పించాము. హైదరాబాద్లో బాగా సెలెక్షన్ అయిపోయి అక్కడ గచ్చిబౌలి మంగళగిరి పోయింది. మంగళగిరి నుంచి ఐపీఎల్ సెలెక్ట్ అయింది. ఐపీఎల్ నుంచి దీనికి ఇండియాకి సెలెక్ట్ అయింది. ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబానికి మంచి పేరు తెచ్చింది మా పాప. మన దేశానికి గర్వకారణంగా నిలిచింది. మా దేశానికి వరల్డ్ కప్ గెలిపించి మా కుటుంబానికి మంచి పేరు తెచ్చింది. శ్రీచరణి వాళ్ళమ్మను. నా పేరు రేణుక. వరల్డ్ కప్లో గెలిచినందుకు కాలనీ వాళ్ళందరం మేము అందరము సంతోషంగా ఆనందంతో బాగా ఉన్నాము, హ్యాపీగా. ఇంకా అందరూ పేరెంట్స్ అంతా బంధువులంతా బాగా శుభాకాంక్షలతో చెప్తున్నారు. కడపకు పేరు వచ్చిందని బాగా ఆనందంతో ఆర్టీవీపీ పేరు వచ్చిందని అందరూ ఆనందంగా బాగా వచ్చింది. షెర్నీ పేరెంట్స్ అని అనుకుంటుంటారు అందరూ, అదే అన్నారు చాలా మంది. అది గర్వంగా మాకు బాగుంది అని సంతోషంగా మేము కూడా ఆనందంతో సంతోషంగా నవ్వుకుంటా ఉన్నాము అని చెప్పి. ఇప్పుడు ఖోఖోలో రన్నింగ్లో పోతా ఇంకా అన్ని దాంట్లో ఆటలు బాగా ఫస్ట్ వస్తుంది. కానీ ఎందుకు ఆ పాపకు నేను క్రికెట్కి పోవాలని ఎందుకు వచ్చింది, అది ఆమెకే ఆలోచన వచ్చిందంట. అక్కడ హైదరాబాద్లో గచ్చిబౌలిలో అక్కడ వరల్డ్ కప్ అంత సంతోషంగా ఎంత అందరికీ ఇక బాగా సంతోషంగా బాగుంది. ఏం లేదు, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఆటలు, క్రికెట్ ఆడడము అన్ని ఆటలు ఆడుతూ ఉంటుంది. ఒకటేం ఆట ఆడేది లేదు. ఇంటికి వచ్చినా బాల్తో కొట్టుకుంటూనే ఉంటుంది. ఎప్పుడు ఏ బాల్ చెక్కితే సార్ ఇంకొడతానే ఉంటుంది. వాళ్ళు కింద వాళ్ళు అడుస్తారు మా అన్న కూడా వినదు, అట్లా ఆడుతుంటుంది. ఇంట్లో కూడా మాకు కూడా బాల్ నువ్వు ఆడురా అని నన్ను కూడా ఇస్తా అంటారు. నేను వద్దు నాకెందుకు అయ్యి అంటుండే, నువ్వు ఆడితే నేను చూస్తా అంటే ఇద్దరం ఆడుకునే అది కూడా ఉంది. ఫ్యామిలీ కూడా నవ్వుకుంటా ఆడుకుంటాంటాం. కానీ ఆమె బాల్ ఎప్పుడు చేతిలోనే ఉంటుంది, ఎప్పుడు పట్టుకుంటూనే ఉంటుంది. అక్కడ కూడా ఆడుతా అంటే వాళ్ళు అంట కిటి ఆడుతా అంటే ఇక్కడ ఆడొద్దు, కింది పోయి ఆడమని కూడా చాలా మంది బాగా చెప్తా అంటారు. గ్రౌండ్ పోయి ఆడండి బాగుంటుంది, ఇక్కడ ఎందుకు ఇంటికాడ అంటే అక్కడంతా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఆడతారు తమాషగా అంతా ఎంజాయ్ చేస్తారు. అందరితో పిల్లలతో బాగా ఆడడం ఎంజాయ్ బాగుంటుంది. చర్నీకి సిస్టర్ అవుతాను. తను ఇలా ఆడడం చాలా గర్వంగా ఉంది. చర్నీకి అండ్ టీమ్ ఇండియా కూడా కంగ్రాచులేషన్స్. చాలా హ్యాపీగా ఉంది. అందులో మా హస్బెండ్ సపోర్ట్ చేస్తా తనను పొగడడం కూడా నాకు చాలా గర్వంగా ఉంది. తన గురించి ఎవరైనా మాట్లాడినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. తను చర్నీకి సపోర్ట్ చేస్తా, చాలామంది కిషోర్ వల్ల అలా వెళ్ళింది అన్న, మా బాబాయ్ వాళ్ళు తనని పొగుడుతా అన్న చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు చెప్తా ఉన్న కంట్లో నీళ్ళు వస్తున్నాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది. నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి. చర్నీకి మామూలు అవుతాను. చర్నీతో పాటు అంటే మేమందరం కలిసి పెరిగాము. చర్నీకి స్పోర్ట్స్ అంటే ఆల్మోస్ట్ 3rd క్లాస్ నుంచి ఆడుతుంది. ఓకే, ఇక్కడ డిఏవిలో పీటీ సార్ ఉన్నాడు, నరేష్ సార్ అని. ఆ సారు 3rd క్లాస్ నుంచి తను గ్రౌండ్కి పోతే అంటే రన్నింగ్ చేస్తా చూసి తను ఇంకా అక్కడ నుంచి బ్యాడ్మింటన్ ఆడడం, ఖోఖో ఆడడం, లాంగ్ జంప్, 3KM అయితే ఆల్మోస్ట్ బాయ్స్తో పాటు చేస్తుంది. సో జర్నీ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూసి చర్నీని హైదరాబాద్కు సారే తన సొంతంగా మాట్లాడి హైదరాబాద్ సాయి అకాడమీ పంపించారు. 10th అయిపోతేనే అక్కడ జాయిన్ చేశారు. అక్కడనే లెపాక్స్ జూనియర్ కాలేజ్లో ఇంటర్ చదువుతాకు ఇంటర్ పూర్తి చేసింది. ఆ 2 years అక్కడే గేమ్స్ ఆడి అథ్లెటిక్స్ నేషనల్ వరకు వెళ్ళింది, వచ్చేసింది. అంటే ఎక్కువ 9th 8th నుంచి చర్నీ క్రికెట్ అంటే ఇష్టం. గల్లీ క్రికెట్ ఆడేది అనమాట ఇక్కడ ముఖ్యులతో అందరితో కలిసి. సో క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఇంట్లో వాళ్ళు సారాలు వాళ్ళ పీటీ సార్ చెప్పడం వల్ల స్పోర్ట్స్ ఆడడానికి పోయింది, అథ్లెటిక్స్ ఆడడానికి వెళ్ళింది, అథ్లెటిక్స్ లాంగ్ జంప్. సో తర్వాత ఇంటర్ తర్వాత తను డిసైడ్ అయిపోయింది అనమాట, నా గోల్ ఏది క్రికెట్, అంటే క్రికెటే ఆడాలి అని డిసైడ్ అయింది. సో కరోనా టైం నుంచి క్రికెట్ మీద ఆడడం చాలా స్టార్ట్ చేసింది. ఇంకా అప్పుడే డిస్ట్రిక్ట్ లెవెల్ స్టార్ట్ అయినాయి అనమాట. ప్రో బుల్స్ ఆడతా, స్టేట్ మ్యాచెస్ ఆడతా, ఒక్కొక్కటి ఆడుకుంటూ వెళ్ళింది. ఇయర్ డెవలప్ అవుతా తన మ్యాచ్ని ఇంప్రూవ్ చేసుకుంటా స్టేట్కి సెలెక్ట్ అయింది. సీనియర్స్ టీమ్కి, అలాగే అండర్ 19 టీమ్కి, 20 టీమ్కి సెలెక్ట్ అవుతాం. ప్రతి మ్యాచ్లో తన పర్ఫార్మెన్స్ చూసి WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది చర్నీని.
అక్కడ కూడా 2 మ్యాచెస్లో ఛాన్స్ ఇచ్చారు చెర్నీకి. 2 మ్యాచెస్లో 4 వికెట్స్ తీసుకుంది. సో ఓవరాల్గా తన పర్ఫార్మెన్స్ చూసిన బీసీసీఐ వాళ్ళు చెర్నీకి శ్రీలంక టూర్కు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా మంచి ఎకానమీతో బౌలింగ్ చేసి మంచి వికెట్ తీయడం వల్ల సో నెక్స్ట్ ఇంగ్లాండ్ టూర్కు సెలెక్ట్ చేసుకున్నారు, T20 సిరీస్కు, వన్డే సిరీస్కి. సో ఓవరాల్గా అక్కడ కూడా పర్ఫార్మెన్స్ బాగా చేసింది. సో నెక్స్ట్ ఆ తర్వాత ఫ్యూ మంత్స్కి వరల్డ్ కప్ స్క్వాడ్లో కూడా తనకి ఛాన్స్ ఇచ్చారు. సో మీరు చూసే ఉంటారు, ఆల్మోస్ట్ 9 మ్యాచెస్లో 14 వికెట్స్ తీసుకొని ఐ థింక్ ఇండియా తరఫున సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్గా చెర్నీ ఉంది. సో ఇండియా వరల్డ్ కప్ గెలవడంలో తన వంతు కృషి కూడా తను చేసేందుకు చాలా సంతోషంగా ఉన్నాం. మాకు కూడా ఫ్యామిలీ అందరికీ చాలా సంతోషంగా ఉన్నాం. తన ఫ్రెండ్స్కి కానీ మా బంధువులకు కానీ అందరు ఫోన్ చేసి చాలా అంటే వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు మాతో.